ప్రభునామములో అందరికీ వందనాలు. ప్రేమైన వాళ్ళారా, ఈ దినం కూడా మన మరి బైబిల్ వాక్య భాగం పఠనము రోమీలకు రాసిన పత్రికల నుంచి ఒక వచనం చదువుతానండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి వ్రాసేటువంటి సత్యం ఏంటంటే పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఆయన రెండు కార్యాలు ఇక్కడ మనకు బయటపడుతున్నాడు. ఒకటి మరణం, నిత్య మరణం అని చెప్పచ్చు అది కూడా. రెండవది నిత్య జీవం. కాబట్టి నిత్య జీవము నిత్య మరణం వీటి యొక్క కార్యాలు మనం గమనించినట్లయితే మనకు ఈ యొక్క రెండే చాయిస్, మనకు ఉండేటువంటి చాయిస్ అనేటువంటి రెండు ఉంటున్నాయి, నిత్య జీవమా నిత్య మరణమా. కాబట్టి ఇక్కడ నిత్య జీవము లేక నిత్య మరణం అనే దాని గురించి మనకు బైబిల్ గ్రంథంలో పలు సందర్భాల్లో కొన్ని వచనాలు మనం చదువుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, రైట్. ఒక కాలం వస్తున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, అంటే చనిపోయిన వారు కూడాను ఆయన శబ్దం విని, మేలు చేసిన వారు జీవ పునరుత్థానముకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. కాబట్టి రెండు కార్యాలు ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ మేలు చేసిన వారు లేక ఆయన యందు విశ్వసించిన వారు అనేటువంటి తర్వాత చెప్తాను. కాబట్టి ఇక్కడ కీడు చేసిన వారు అంటే యేసు ప్రభువును ఇంకా అంగీకరించని వారు అది కదా. మరి 24వ వచనంలో ఏం చెప్తున్నాడు? నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాళ్ళు మేలు చేసిన వారంటే నిత్య జీవం కొరకే లేస్తారు. అట్లయితే మరి ఎవరైతే ఆయన అంగీకరించలేని వారు నిత్య మరణం కొరకే నిర్ణయించబడి ఉంటున్నారు. కాబట్టి నిత్య జీవము నిత్య మరణం, నిత్య మరణము లేక నరకము అనేటువంటిది దాని గురించి ఏం చెప్తున్నారంటే మత్తయి సువార్తలో ఒక 2-3 వచనాలు చూసుకుందాం మనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము వచనం 13 చదువుతాను. వచనము 13 వచనం, రైట్. 13 వచనం చూసినట్లయితే ఏమంటాడు ఇక్కడ? కాగా పిలువడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను కదా. చూస్తున్నాము 22:13 చూస్తున్నాం మనం. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగ వచ్చేది అని పెళ్లి యజమానుడు అడిగి తర్వాత ఏం చెప్తున్నాడు? పిలువబడిన వారు అక్కడ చూసినట్లయితే రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటిలో త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరకటి ఉండునని తన పరిచారకులతో చెప్పాను. ఇక్కడ పెళ్లి విధిని కనుకై రాజు మరి అనేకులు పిలిచినాడు. చాలామంది వచ్చినారు, అందరూ కూర్చుంటున్నారు. రాజు మరి ఆ పెళ్లి విందులో కూర్చున్న వారిని అందరూ చూస్తూ పోతున్నాడు. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన మరి ఆచారం ఏంటంటే ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఇస్తారు. ఆ యొక్క డ్రెస్ కలిగిన వారందరూ కూడా అంటే ఆయన చేత పిలువబడిన వారని అర్థం. ఇక్కడ ఒకడు ఉంటున్నాడు, అక్కడ డ్రెస్ లేదు, ఏమి లేదు, మామూలుగా వచ్చి కూర్చున్నాడు. అంటే గుంపులో చేరి మరి అక్కడ కూర్చొని ఉంటున్నాడు. అప్పుడు రాజు చూసి ఏమి ఎట్లా వచ్చినావు అన్నాడు. నీకు వస్త్రం లేదే, నేను ఇచ్చిన వస్త్రం లేదే, అదే మనం రక్షణ వస్త్రం అంటాం. మరి నువ్వు ఎట్లా వచ్చినావు? కాబట్టి వీడిని తీసుకుపోయి చీకట్లో పడేసేయండి, కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడేసేయండి అని చెప్పినాడు ఒక రాజు. అట్లాగే ఉంటుంది నరకం అంటే. అక్కడేముంటుంది? ఏడుపును పండ్లు కొరకటి అంటాడు. చూడండి మనము అదే 24వ అధ్యాయంలో చూసినట్లయితే 24వ అధ్యాయము 50 వచనం ఏముంటుంది ఇక్కడ చూడండి. ఆ దాసుడు కనిపెట్టిన దినములో వాడు అనుకునే గడియలో వాని యజమానుడు వచ్చి వాని నరికించి అంటే శిక్షించి వేషధారులతో కూడా వాని పాలు నియమించును, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండును. కాబట్టి నిత్య మరణం అనే దాంట్లో ఏముంటుంది? అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట. జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా కొన్ని వచనాలు చదువుతాం దాని గురించి. తర్వాత 25వ అధ్యాయంలో 25వ అధ్యాయము 30వ వచనంలో ఏమంటాడు? అదే మత్తయి సువార్త 25:30 ఏమంటాడంటే రైట్. మరియు పనికిమాలిన దాసుని వెలుపలికి చీకట్లోని త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండును, ఏడుపును పండ్లు కొరుకుటి ఉండును అనేటువంటి కారణం చెబుతూ ఎవరుంటారు అక్కడ ఏముంటుంది
అనేటువంటి కార్యాన్ని గురించి దేవుని గ్రంథం. ఎవరైతే యేసు క్రీస్తును అంగీకరించలేదో, తిరిగి జన్మించిన అనుభవం లేకుండా వారందరూ దాంట్లో ఉంటారంట. దాని గురించి మనం ప్రకటన గ్రంథంలో చూస్తుంటున్నాం. ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, పిరికివారును, అసహ్యులను, అవిశ్వాసులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ గంధకములతో మండు గుండములో పాలు పొందేదారు. ఇది రెండవ మరణము, ఇదే నిత్య నరకము. అగ్నిగంధకములతో మండేటువంటి వీరందరూ ఇప్పుడు నిలుస్తుంది కను కదా, వీరందరూ కూడా అవిశ్వాసులు, అబద్ధికులు, నరహంతకులు, విగ్రహారాధికులు, వీరందరూ కూడా ఇక్కడ నరకం. ఇది నిత్య మరణము, ఇది నిత్య మరణము అనేటువంటి కారణం చూస్తున్నాం కదా. కాబట్టి మనుషుడు ఈ నిత్య మరణం విషయమై ఎంతో జీవితకాలం అంతా కూడా భయపడుతున్నాడట. అయితే ఇక్కడ జరిగిన కార్యం ఏంటి? దేవుడు దాని కొరకై ఏమి కార్యం మనకు చేసి ఉంటున్నాడు? ఈ నిత్య నరకాన్ని నుంచి తప్పించుకునే దాని కొరకై మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉంటున్నాడు కదా. ఏం చేశాడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు తక్కువవాడుగా చేయబడినాడు. అంటే ఆయన హెచ్చువాడుగా ఉన్నాడు, దేవుడితో సమానంగా దేవుడిగా ఉన్నాడు. అయితే తను తాను తగ్గించుకున్నాడు, దేవతల కంటే కొంచెం తగ్గించుకొని మరణము పొందినంతగా మన కొరకై మరణము పొందింటున్నాడు. కాబట్టి ఆ యొక్క మరణం ద్వారా దీన్ని ఏమంటున్నాడంటే మనం చూస్తుంటున్నాము. ఎందుకు ఆయన మరణం పొందినాడు అంటే అదే 2వ అధ్యాయంలో 14-15 వచనాలు. కాబట్టి పిల్లలు రక్తమాంస గలవారైన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకు జీవితకాలమంతయు మరణ భయముని చేత దాస్యములో లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్తమాంసములో పాలివాడాయను. కాబట్టి దేవాది దేవుడు ఎందుకు రక్తమాంసంలో పాలివాడై మనిషి రూపంగా వచ్చినాడు? కొంతమంది అడుగుతారు, ఏంటి దేవుడు అక్కడి నుంచి రక్షించవచ్చు కదా, ఆయన ఎందుకు కిందికి దిగి వచ్చి అన్ని శ్రమల మంది ఎందుకు రక్షించాలా అన్నట్టు కార్యం. అట్లా కాదు. మనుష్యుని యొక్క మరి మనం రక్తమాంసంలో పాలివారం ఉంటాం కాబట్టి మన యొక్క స్వరూపం ఆయన కూడా ధరించుకుని వచ్చి మన కొరకై ఆయన అక్కడ బలిగా సమర్పించబడినట్టు చూస్తున్నాం. కాబట్టి ఆయన ఏ విధంగా ఉంటున్నాడు? మన కొరకై అర్పించబడిన వాడుగా ఉంటున్నాడు. యెషయా గ్రంథంలో ఈ ప్రవచనం చెప్తాడు. ముందు యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడాను యేసుక్రీస్తు యొక్క సిలువ యొక్క ప్రవచనం ఒక్క వచనం చదువుతాం. దాంట్లో ఒక్క వచనం 53వ అధ్యాయము 12వ వచనంలో, ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాడు? తన ప్రాణమును ధారపోసింటున్నాడు మన కొరకై కదా. కాబట్టి ఆ విధంగా క్రీస్తు యేసులో మనకేముంటుంది? నిత్య జీవం ఎట్లా వచ్చిందంటే ఆయన దాన్ని మన కొరకే సంపాదించినాడు. అందుకొరకే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కూడా ఇదే మాట చెప్తాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తుంటున్నాము. ఆయన ఎట్లాగా మరి మన కొరకై బలిగా సమర్పించబడినాడు. 20వ అధ్యాయం 28వ వచనం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. కాబట్టి క్రయధనముగా, మన పాపముల విమోచన క్రయధనముగా, మన పాప విమోచన కొరకై చెల్లింపుగా ఏం చేసింటున్నాడు? తన ప్రాణాన్ని ఇచ్చినాడు. అందుకొరకే పాపములలో వచ్చే జీతం అయితే మరణం, నిత్య మరణం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తులో ఏముంది? ఒక బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదం. ఎందుకట్లా అంటే ఆయన మన కొరకై తను తాను సమర్పించుకున్నాడు, తన ప్రాణాన్ని ఇచ్చినాడు మన కొరకై. కాబట్టి ఆయనలో మనకేం దొరుకుతున్నది? రక్షణ దొరుకుతుంటుంది. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి మరణము నిత్య జీవము. పాపములో మరణిస్తే మరణము నిత్య మరణము. అట్లాగే యేసుక్రీస్తులోనికి చెందినవాడవైతే దేవుని కృపావరము యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం. అందుకొరకే యేసు ప్రభు కూడా ఏం చెప్తున్నాడంటే ఆయన నేను మరణించితిని కానీ ఇదిగో యుగ యుగములు జీవిస్తున్నా అంటున్నాడు. చూడండి, దాని ద్వారా ఆ విధంగా ఆయన మన కొరకు మరణించడం ద్వారా ఏం పొందింటున్నాడు ఆయన? మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనైనాను. నేను మరణించినాను సిలువలో, అయితే తిరిగి లేచి ఉండి యుగ యుగములు జీవిస్తూ మరణము యొక్కయు పాతాళపు యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉంటుంది. కాబట్టి మరణము పాతాళం మీద అధికారం నాకుంటున్నది అంటున్నాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు మనకు నెరవేర్చినట్టుగా
గొప్ప కార్యం. అందుకొరకే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూస్తాము. పాపంలో జీతం మరణం అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు, మరి దేవుని కృపావరం అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అంత మాత్రమే కాకుండా ఆ నిత్య జీవం ద్వారా మనకు కొన్ని ఏమిచ్చాడు చూసినట్లయితే కొన్ని వాగ్దానాలు మనకిచ్చినాడు, కొన్ని ప్రామిసెస్, కొన్ని ప్రివిలేజెస్, అంటే కొన్ని అర్హతలు, ప్రత్యేకతలు మనకి ఇచ్చినాడు. ఆ విధంగా మరి ఆయన యొక్క మరి యేసుక్రీస్తు ద్వారా పొందిన కృప కదా, ఆ కృపావరములు ఏంటి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. అనేక వరాలు ఇచ్చినాడు. దాంట్లో కొన్ని వరాల గురించి మనం చూస్తాం. మొట్టమొదటిగా మనం చూసేది ఏంటంటే ఆయన మనకు వాగ్దానం చేసిన వరం ఏంటంటే అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం, 10వ వచనంలో ఏమంటాడు ఇక్కడ చూడండి. 2వ అధ్యాయము 10వ వచనం, మీరు శోధింపబడినట్లు అపవాదిలో మీలో కొందరి చెరలో వేయపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. క్రౌన్ ఆఫ్ లైఫ్ మతి పెట్టుకోండి చెప్తాను. క్రౌన్ ఆఫ్ లైఫ్ ఎవరికంట? శ్రమలో మరి ఎట్లా ఉండాలా? శ్రమ కలిగినప్పుడు నమ్మకముగా ఉండేవారి కొరకై. కాబట్టి విశ్వాసమైన మనకు, క్రైస్తవులైన మనకు, ఆయన నామమును విశ్వసించిన మనకు శ్రమలు ఉంటున్నవి, కష్టాలు ఉంటున్నవి. వాటన్నిట్లో ఏమి చేయాలా? నమ్మకంగా ఉండాలా, జయించిన వారు ఉండాలి. అయ్యో ఈ శ్రమలు నాకు వద్దులే, నేను మళ్ళీ వెనక్కిపోతాలే అంటే కుదరదు. ఆ విధంగా ఉంటే మనకేమొస్తుందంట? జీవ కిరీటం ఇస్తాడంట. దట్ ఈస్ ఏ క్రౌన్ ఆఫ్ లైఫ్. అందుకే యాకోబు కూడా అదే మాట చెప్తాడు. 1వ అధ్యాయము 12వ వచనం, శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దట్ ఈస్ ఏ క్రౌన్ ఆఫ్ లైఫ్. జీవ కిరీటం మనకిస్తాడు. కాబట్టి శ్రమ పొందడం ద్వారా మనకేముంది? ఆయన జీవ కిరీటం ఒకటి బహుమానం మన కొరకు పెట్టుకుంటున్నాడు. ప్రియమైన సోదరి, ఆ యొక్క బహుమానం పొందుతాం కాబట్టి మనం ఆయన కొరకే శ్రమలు, నిందలు, అవమానాలు ఏది వచ్చినా కూడా వెనక్కి పోవాల్సిన అవసరం లేదు. రెండవదిగా ఆయన మనకి ఇచ్చినట్టుగా మరి వరం ఏంటంటే చూడండి, కీర్తనల గ్రంథంలో ఒక మాట చెప్తాడు. కీర్తనల గ్రంథంలో 16వ అధ్యాయము 16వ కీర్తనలు 16వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి 8వ వచనములో 16వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. ముందు, జీవమార్గమును నాకు తెలియజేసేవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషములను, నీ కుడి చేతున నిత్య సుఖములు కలవు. ఏమది? జీవమార్గం, వే ఆఫ్ లైఫ్. జీవ కిరీటం ఉంటుంది. రెండోది జీవ మార్గం. ఎటువంటి వారికి జీవమార్గం అంటే ఇక్కడ కీర్తనకర్త అంటాడు, నా ఆలోచనకర్త అయిన యెహోవా నిన్ను సన్నిధించదని అంటాడు. దివారాత్రంలో ఆయన నాకు తోడుగా ఉంటున్నాడు అంటాడు. సదాకాలం యెహోవా యందు నా గురి నిలిపిదని అంటాడు. అందువలన నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది అంటాడు ఇక 16వ కీర్తనలో. అటువంటి యొక్క సందర్భంలో ఆయన జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే మరి జీవమార్గం నాకు చూపించాడు. కాబట్టి రెండవదిగా మనం చూస్తున్నాము జీవమార్గం, జీవ కిరీటం చూసినాము, జీవ మార్గము. అట్లాగే మనము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోనే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ఇక్కడ జీవ గ్రంథము అనేటువంటిది మనకు చూపిస్తున్నాడు. జీవ గ్రంథం, బుక్ ఆఫ్ లైఫ్, జీవ గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం చూడండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం ముందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు, కానీ నిషిద్ధమైనది ఏదైనదు, అసహ్యమైనది ఏది, అబద్ధమైన జరిగించినది ఏదైనను దానిలో ప్రవేశింపదు. పరలోక రాజ్యములో, పరమ యెరూషలేములో, నూతన పట్టణములో అక్కడ ప్రవేశించే వాళ్ళు ఎవరంట? ఎవరు ప్రవేశిస్తున్నారు? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు బుక్ ఆఫ్ లైఫ్. సో బుక్ ఆఫ్ లైఫ్ ఈస్ దేర్. సో ఎవరి పేరైతే వారిలో రాయబడి ఉంటుంది. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అంటే, గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్నప్పుడు యోహాను చెప్పాడు, ఇదిగో లోక పాపను మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల, ఆయన రక్తం ద్వారా విమోచించబడిన వారికి ఒక లిస్ట్ ఉంటుంది, ఒక గ్రంథం ఉంటుంది. దాన్నే జీవగ్రంథము అంటారు. దట్ బుక్ ఆఫ్ లైఫ్, బుక్ ఆఫ్ లైఫ్ అనేటు. అదే కానీ మనం చూస్తున్నాము. ఇది కీర్తనకర్త కూడా చెప్తాడు. 87వ కీర్తనలో ఒక మాట చెప్తాడు. 87వ కీర్తన, రైట్. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది అని చెప్తూ, ప్రతి జనము దానిలో జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిననియు సియోను గురించి చెప్పుకుందరు. తర్వాత యెహోవా జనముల సంఖ్య వ్రాయినప్పుడు ఈ జనము అక్కడ జన్మించని సెలవిచ్చును. కాబట్టి యెహోవా నామములో జన్మించినప్పుడు, యేసుక్రీస్తు ద్వారా తిరిగి జన్మించినప్పుడు మన యొక్క పేరు రాయబడుతుందట. ఎక్కడ? జీవగ్రంథము. జీవగ్రంథం అంటే
బుక్ ఆఫ్ లైఫ్. కాబట్టి మొట్టమొదటిగా చూసాము జీవ కిరీటం చూసినాం, రెండవదిగా జీవ మరి చూస్తున్నాము కిరీటం చూసినాము, తర్వాత జీవ మరి చూసినట్లయితే దట్ ఈస్ మార్గము చూస్తుంటున్నాము, అట్లాగే మూడవదిగా జీవ గ్రంథము చూస్తున్నాము. అట్లాగే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలోనే ఇంకో మాట జీవ జలముల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. జీవ జలములు సరే 7వ అధ్యాయంలో 17వ వచనంలో ఏలైనగా సింహాసనమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి జీవజలముల పక్క వారు నడిపించును, దేవుడే వారి కనులకు ప్రతి బాష్పబిందువును తుడిచివేయను. ఎవరికి? మహాశ్రమల నుంచి వచ్చిన వారికి అనేటువంటి దర్శనాన్ని మరి దేవుడు యోహానుకు బయలుపరుస్తున్నాడు. మహాశ్రమల నుంచి వచ్చిన వారికి ఏమంటాడంట, ఆయనే తన యొక్క జీవ జల బుగ్గ దగ్గర వారిని నడిపిస్తాడు. దట్ ఈస్ ఏ వాటర్ ఆఫ్ లైఫ్, జీవజలం. తర్వాత అదే మళ్ళీ చూసినట్లయితే 22వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అదే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం ఆఖరి అధ్యాయము మనం గమనించినట్లయితే 17వ వచనములో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. 17వ వచనములో 17th verse, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుతున్నారు, వినువాడు రమ్ము అని చెప్పను, దప్పిగొనిన వాని రానిమ్ము, ఇచ్చించువానికి జీవజలములు ఉచితముగా పుచ్చుకొనిమ్ము. కాబట్టి జీవజలములు అనేటువంటి అదొక వరం కూడా ఉంటుంది కదా. అట్లాగే మనం చూస్తున్నాము యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇంకొక వరం ఏంటి మనకి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటంటే 6వ అధ్యాయము 68వ వచనం. 6వ అధ్యాయం 68వ వచనం ఏమంటుండే ఇక్కడ యోహాను సువార్త 6:68 చూసినట్లయితే రైట్. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళదము, నీవు నిత్య జీవపు గల మాటలు గలవాడవు. వర్డ్ ఆఫ్ లైఫ్, వాటర్ ఆఫ్ లైఫ్, నిత్య జీవ మాటలు. ఆయన మాటలు నిత్య జీవం అంటారు. కాబట్టి ఆయన ఒక మాట చెప్తే చాలు మరి స్వస్థత ఉంటున్నది, ఆ మాట చెప్తే చాలు సృష్టి వింటున్నది. ఆయన తుఫాను గాలిని గద్దించినాడు, అట్లాగే సమాధిలో లాజరును పిలిచాడు, లేచి వచ్చినాడు, అవి నిమ్మలం పెట్టాడు. కాబట్టి ఆయన మాటకు శక్తి ఉంటున్నది అనేటువంటి కాదు, వర్డ్ ఆఫ్ లైఫ్. అట్లాగే మనము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనంలో ఆఖరి అధ్యాయం 2వ వచనం చెప్తున్నట్టు ఇక్కడ జీవ వృక్షము అనేటువంటిది చూడండి. ఆ పట్టణపు రాజవీధుల మధ్య ప్రవహించుటకు దూత నాకు చూపించను నది, ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు మరి 12 కాపు, నెల నెలకు ఫలించచ్చు 12 కాపులు, ఒక నెలకు ఒక కాపు అంట. అద్భుతమైన జీవవృక్షం అది స్వస్థపరచుటకై జనములకు ఉపయోగించబడుతున్నాను. కాబట్టి జీవ వృక్షము దట్ ఈస్ ఏ ట్రీ ఆఫ్ లైఫ్. అంత మాత్రం కాకుండా ఆయన ఏమంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయములో, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అంటాడు. దట్ ఈస్ ఏ బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారము నేనే కదా. 6వ అధ్యాయము మనం చూసినట్లయితే మరి 17వ అధ్యాయంలో గమనిస్తాం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం, 6:35 ఏమంటాడు ఇక్కడ చూసినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం వచ్చేవాడు ఎప్పుడు దప్పికొనడు. 51వ వచనంలో తిరిగి అదే మాట, పరలోకం దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును, నేను ఇచ్చే ఆహారం లోకం కొరకైనను నా శరీరము అంటున్నాడు, క్లియర్గా చెప్పేసినాడు. కాబట్టి నా శరీరం నా రక్తం కార్చనింటున్నాడు అక్కడ శిలువలో. కాబట్టి దీన్ని భుజించిన వారు, దీనెందుకు పాల్గొందేవారు ధన్యులు అనేటువంటి. కాబట్టి మనం చూసేటువంటి కార్యం ఏంటంటే ఏలైనగా పాపములను జీతం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి ఆ కృపావరముల్లో నిత్య జీవములు ఏముంటుంది మనకు? నిత్య జీవములో చూస్తుంటున్నాము జీవ కిరీటం ఉంటున్నది, రెండవదిగా చూస్తున్నాము జీవ మార్గం ఉంటున్నది, మూడవదిగా చూస్తున్నాము జీవ గ్రంథం ఉంటున్నది, నాలుగవదిగా చూస్తుంటున్నాము జీవ జలం ఉంటున్నది, ఐదవదిగా మనం చూస్తున్నాము జీవగలిగిన మాటలు ఉంటున్నవి, ఆరవదిగా మనం చూస్తున్నాము జీవ వృక్షము చూస్తుంటున్నాము, అట్లాగే ఏడవదిగా జీవ ఆహారము, బ్రెడ్ ఆఫ్ లైఫ్. సో లార్డ్ జీసస్ క్రైస్ట్ has become a bread of life for us. So when you eat, that means when you take him into our heart, we are revived.
and you will have eternal life. That is the gift of God. So those are destined for the death and hellfire are brought into the blessing and heavenly places through the sacrifice of Lord Jesus Christ. That's the bridge. Through the sacrifice of Lord Jesus Christ, He made so many things. So many promises He has given for us. So believe it and live up to that thing. Lord may bless you.